మండలం సాత్గాం శివారులోని శ్రీ సాయి రైస్ మిల్లులో భారీ అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్కు చెందిన ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి, ఏఎస్ఓ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్లోని బాలాజీ రైస్ మిల్లులో 282 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగినట్లు తెలుస్తోంది. శ్రీ సాయి రైస్ మిల్లులో 3 సీజన్లకు సంబంధించిన ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఒక నమ్మకమైన సమాచారం మేరకు నిజామాబాద్ డిచ్పల్లి సిరికొండ ఏరియాలో కొండాపూర్ అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్లో సాయి బాలాజీ అనే ఒక రైస్ మిల్ ఉంటుంది. ఆ రైస్ మిల్లు దాదాపు 2 years బ్యాక్ కేసు అయింది, 1.5 year బ్యాక్. దాని మీద అది పీడిఎస్ బియ్యం తెచ్చి రైస్ మిల్లకు సప్లై చేస్తూ ఉన్నాడు ఆయన. ఎట్లా అంటే ఆయన గన్ని బ్యాగ్స్, గవర్నమెంట్వే గన్ని బ్యాగ్స్ ఉంటాయి, వాటిలో స్టెన్సిల్స్ ఉంటాయి. ప్రతి ఒక దిక్కు గవర్నమెంట్ వేసింది ఉంటుంది, ఒక దిక్కు రైస్ మిల్లర్ వేయాలి స్టెన్సిల్. ఆ స్టెన్సిల్ తోటి ఆ సంచుల మీద స్టెన్సిల్ ప్రింట్ చేసి, తర్వాత ఈ స్లిప్స్ ఉంటాయి, ట్యాగ్ చేసే స్లిప్స్ ఉంటాయి, ఏ గోడౌన్ కావాలి ఏందనేది. ఆ స్లిప్స్ పెట్టి సంచులు నింపున్నాయి. ఆ పేమెంట్ రాలేదు. అవి దాదాపు ఒక 150 క్వింటాల్స్ వరకు ఉంటాయి.